నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మన దగ్గర ఉన్న బంగారం, డబ్బు, విలువైన డాక్యుమెంట్స్ మనం బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుంటాం. అలా కాకుండా విశాఖ జిల్లాలో ఉన్న చిన్నగంటేట దగ్గర అయితే ఐ లీఫ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ మనం యూనిట్ దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇక్కడైతే మాత్రం అత్యాధునిక టెక్నాలజీస్తో కూడిన డోర్స్ ఉన్నాయంట. మన ఏదైనా ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న విలువైన బంగారాన్ని కూడా డబ్బుగా ఏదైనా సరే మనం ఇక్కడైతే మన ఇంట్లో అయితే చాలా సేఫ్టీగా మనం పెట్టుకోవచ్చు అంట. ఆ డోర్స్ వాటి ఉన్న టెక్నాలజీస్ ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ టెక్నాలజీస్ కోసం మనతో మాట్లాడడానికి జయ గారు అయితే ఉన్నారు. సో ఇప్పుడు మీకైతే మాత్రం ప్రజెంట్ ఆ డోర్స్ మీకు చూపిస్తాను. ఇదే అయితే ఆ డోరు. చూసుకుంటే మనకి నార్మల్ డోర్ లాగా ఉన్నా సరే ఇదైతే మాత్రం అత్యాధునిక టెక్నాలజీస్తో కూడిన డోర్స్ అయితే మాత్రం ఇవే అంట. సో ఒకసారి మనం ఈ డోర్ని చూసినట్టయితే మాత్రం ఈ యొక్క లాక్ సిస్టమ్ కూడా చాలా థిక్నెస్గా అయితే మాత్రం వచ్చింది. హై సెక్యూరిటీతో కూడిన ఈ లాక్ సిస్టమ్స్ కూడా మనం ఒకసారి ఈ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇంత హై సెక్యూరిటీగా ఉన్నది, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మనకి హైలీ చెందిన జయ గారు అయితే టోటల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎక్కడికైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇలాంటి డోర్స్, ఇలాంటి విండోస్ని పెట్టుకుంటే మాత్రం అయితే ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా మన ప్రయాణాన్ని సాగించవచ్చు అని కూడా ఇక్కడ ఐలీఫ్ వారు చెప్పడం జరుగుతుంది. అసలు ఇది మొత్తం ఇవన్నీ ఎలా తయారు చేస్తారు, వీటి యొక్క ప్రైజెస్ ఎలాగుంటాయి అన్నది జయ గారు అయితే మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆవిడతో మనం ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అసలు ఈ డోర్స్ ఎంత టెక్నాలజీస్తో కూడిన డోర్స్ మరి? ఇవి ఐరన్ అయితే కాదండి, గల్వనైజ్డ్ స్టీల్ అండి. అంటే మనకి గల్వనైజ్డ్ అన్నప్పటికీ రస్టింగ్ అది వస్తుంది అంటున్నారు, కానీ ఇవి రస్టింగ్ ఫ్రీ అండి. మనకి చదులవి పట్టవు. నెక్స్ట్ ఎండ్కి కూడా మనకి ఎక్స్ప్లోర్ అవ్వవు. మెయిన్ రైనీ సీజన్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మన డోర్స్కి. వాటి ఫీచర్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మేడం మనం ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలంటే చాలా భయపడతాం. మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కానీ అలాంటి ఇంట్లో ఉంటే మాత్రం మనం ప్రశాంతంగా ఏ క్యాంప్ కూడా మనం చేయలేము. కానీ ఈ డోర్స్ అంత టెక్నాలజీస్తో కూడుకుంది మేడం. యాక్చువల్గా వుడ్ డోర్స్ అనుకోండి, మనం భయం వేస్తుంది, అమ్మో ఎవరైనా బ్రేక్ చేస్తారేమో, లేకపోతే అవుట్ సైడ్ నుంచి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. మన స్టీల్ డోర్స్కి అయితే కనుక అటువంటి భయం అయితే ఉండదండి. హ్యాపీగా 2 months వరకు కూడా మన జర్నీలోనే ఉండిపోవచ్చు. మన డోర్స్కి అంత స్పెషాలిటీ, అంత థిక్నెస్లతో ఉంది కాబట్టి ఆ లాకింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ కాదనమాట మనకి. నేను అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి సింగిల్ కీతో మనకి 5 డైరెక్షనల్ లాకింగ్ అవుతుందండి. 1 టర్మ్ 2 టర్మ్. ఇక్కడ మనకి డోర్కి చూస్తే 9 లివర్స్తోని పైన గడపకి కింద గడపకి కూడా లాకింగ్ వస్తుందండి. అంటే మొత్తం 3 చోట్ల మనకి లాకింగ్ సిస్టమ్ ఉంది. 5 డైరెక్షనల్ సార్ మొత్తంగా. పైన గడపకి కింద గడపకి డోర్కి 3 టర్మ్స్ దగ్గర లాకింగ్ అవుతుంది సార్ సింగిల్ కీతో. మనకి ఒక డోర్కి 8 కీస్ వస్తాయి సార్. 8 కీస్ వస్తాయి. ఒక డోర్కి 8 కీస్. ఇంట్లో 3 మెంబర్స్ 3 కీస్ వాడతారు. ఎవరిదో ఒకరి దగ్గర కీ పోయింది అనుకోండి, అప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి ఆపరేట్ చేస్తే మన దగ్గర ఉన్నవి కూడా డమ్మీ అయిపోతాయి, ఇంకా పనిచేయవన్నమాట. అప్పుడు మనం ఈ మెకానిజంతో వాడచ్చు. అది సార్. అంటే మన దగ్గర ఉన్న ఈ యొక్క కీస్తోని మనం వాడచ్చు. బ్లాక్ కీస్ కూడా మనం డమ్మీగా రెడ్ కీస్ డమ్మీ చేసేస్తాము, బ్లాక్ కీస్ తో మనం ఆపరేట్ చేస్తాం సార్. మనకి వుడ్ డోర్ కి వచ్చినప్పటికీ టవర్ బోల్ట్స్ అనేవి బ్యాక్ సైడ్ వస్తాయి. టవర్ బోల్ట్స్ మన స్టీల్ డోర్ కి వచ్చినప్పటికీ టవర్ బోల్ట్స్ అనేవి సైడ్ వస్తాయి సార్. డోర్ కి సైడ్ వస్తాయి. అప్పుడు మనకి ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. మేడం ఇప్పుడు ఈ టెక్నాలజీస్ తో కూడిన డోర్స్ ఇవే ఉందా, ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయి మేడం? మోడల్స్ ఉన్నాయండి. సో మెనీ కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను రండి. మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ డోర్ అండి. బెడ్రూమ్ డోర్ అయితే కనుక మనకి ఇలా గడప లేకుండా వస్తుంది. ఈ బద్ది అనేది ఫ్లోర్ లోపలికి వెళ్ళిపోద్ది. దానిపైన టైల్స్ వచ్చేస్తాయి. మనకి బెడ్రూమ్ వచ్చినప్పటికీ సింగిల్ డైరెక్షన్ లాకింగ్ వస్తుంది అనమాట. సింగిల్ డైరెక్షన్ వస్తుంది, ఇలాగ సింగిల్ వస్తుంది. జస్ట్ మనకి ఇన్సైడ్ డోర్లు కాబట్టి మనకి హెవీ 5 డైరెక్షనల్ అక్కర్లేదు. అందుకోసం మా కంపెనీ వాళ్ళు దాన్ని పాయింట్అప్ చేసి సింగిల్ డైరెక్షన్ ఇచ్చారు. మనకి బెడ్రూమ్ అన్నప్పటికీ మనకి బడ్జెట్లో దొరుకుతాయి. ఇప్పుడు మీరు బయట చూస్తే 3 లాకింగ్ సిస్టమ్ వచ్చింది, ఇక్కడ చూస్తే 1 లాకింగ్ సిస్టమ్ వచ్చింది కదా, అయినా సెక్యూరిటీగానే ఉంటుందా? సెక్యూరిటీగానే ఉంటాయండి. ఎందుకు అంటే మనం ఏదైనా బయట డోర్ నుంచి తర్వాత లోపలికి రావాలి. దానికోసం మనకి బయటన 5 డైరెక్షనల్ లాకింగ్ సిస్టమ్తో డోర్ ఇస్తున్నాం. లోపల ఇన్సైడ్ అన్నప్పటికీ సింగిల్ డైరెక్షన్ వస్తుంది.
అది కస్టమర్ చాయిస్ అండి. 5 డైరెక్షన్కి వెళ్ళాలనుకుంటే గడపతో పెట్టేసుకోవాలి, లేదు సింగిల్ డైరెక్షన్ సరిపోద్ది అనుకుంటే ఇలా వస్తాయండి మనకి. మేడం మరి చూస్తే ఇంకా ఎంత పెద్ద గేట్స్ ఉన్నాయి కదా, ఇంకా చిన్నవి సంబంధించిన ఏమైనా ఉంటాయా మేడం? మన దగ్గర డిఫరెంట్ సైజులు డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి, నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మేడం ఇప్పుడు వరకు మనం పెద్ద డోర్లు చూపించారు కదా, ఇప్పుడు దాని ఇలాంటి టెక్నాలజీస్ తో కూడిన చిన్న డోర్స్ ఉన్నాయా మేడం మీ దగ్గర? ఎస్ అండి, యాక్చువల్గా యూటిలిటీ ఏరియా దగ్గర సింగిల్ డోర్ వెళ్ళే స్పేస్ ఉండదు, అప్పుడు మనము డబుల్ డోర్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. డబుల్ డోర్ ఏంటంటే 3 feet లోనే డబుల్ డోర్ వస్తుంది మనకి. ఈ విధంగా ఇలాగ 3 feet దానిలో హాఫ్ ఈక్వల్ ఓపెనింగ్ లో ఇలా మనకు వస్తాయండి. మనకి దీనికి సైడ్ టవర్ బోల్ట్స్ వస్తాయి, హ్యాండిల్స్ వస్తాయి, దీనికి సేమ్ లాకింగ్ సిస్టమ్ అంతా కూడా 5 డైరెక్షనల్ వస్తుందండి. ఈ కింద కూడా ఉంది కదా, ఏంటి మేడం అది? అది టవర్ బోల్ట్ అండి. మనకి వుడ్ డోర్స్ కి వెనకతలు వస్తాయి కదండి, స్టీల్ డోర్స్ కి మనకి సైడ్ వస్తాయి టవర్ బోల్ట్స్. ఇది కూడా లాకింగ్ సిస్టమ్ సేమ్ మేడం? సేమ్ అండి, 5 డైరెక్షనల్ వస్తుంది లాకింగ్ సిస్టమ్. మేడం ఇప్పుడు వరకు మనం డబుల్ డోర్స్ చూసాం, చిన్న డోర్లు కూడా చూసాం. సో సింగిల్ డోర్స్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు మేడం కస్టమర్స్, అలాంటి వాళ్ళ కోసం మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా మేడం డోర్స్? ఎస్ అండి, సింగిల్ లీఫ్ లో కూడా మనకు దొరుకుతాయి. ఈ రకంగా సింగిల్ లీఫ్ వస్తాయండి మనకి. ఇది 3.2 feet లో దొరుకుతుంది. ఇలాగ మనకి డిఫరెంట్ సైజులు ఉంటాయండి. అదొక మోడల్. నెక్స్ట్ ఇదొక మోడల్లో దొరుకుతుంది సార్. ఇదొక మోడల్లో వస్తుంది. ఇది కూడా మనకి సింగిల్ లీఫే. నెక్స్ట్ ఆ మోడల్ కూడా సింగిల్ లీఫ్ లో దొరుకుతుంది సార్. మేడం చూస్తే డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ అంటే మోడల్ బట్టి లాకింగ్ వస్తుందండి. అంటే లాకింగ్ అనేది మనకి సింగిల్ డైరెక్షన్ 5 డైరెక్షన్ ఉంటుంది. ఈ కీస్ అనేవి మనకి మారతాయండి మోడల్ బట్టి. ఒకదానికి 3+5 వస్తాయి, ఒకదానికి 2+5 వస్తాయి. మేడం ఒకవేళ ఈ కీ మన దగ్గర మిస్ అయితే మరి ఆల్టర్నేటివ్ పరిస్థితి ఏంటి మేడం? మనకి ఆల్టర్నేటివ్ గా 5 keys వస్తాయండి. అది డోరు క్లోజ్ లో ఓపెన్ లో ఉన్నప్పుడు అయితే మనం ఈ కీస్ తో యూస్ చేసేయచ్చు. ఆ పోయిన దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఆర్ఎల్స్ మన డోర్ లాక్ చేసి ఉంటే గనక ఈ ఉన్న 2 keys ఉంటాయి కదండి, ఆ కీస్ మనం వాళ్ళు వెళ్ళి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుందండి. అంతేగాని మనం లోపలికి ఏ ఐటమ్స్ పెట్టి ఎక్విప్మెంట్ పెట్టి ఓపెన్ చేద్దాం సరే ఓపెన్ అవ్వదండి. బ్రేకబుల్ అయితే చెయ్యలేమండి. అది వన్స్ బ్రేకబుల్ చేసాం అనుకోండి, మనకి మాస్టర్ కీస్ అనేవి ఇస్తున్నాం. మనకి ఇక్కడ ఈ కీస్ మిస్ అయిపోతే ఈ కీస్ మిస్ అయితే మనకి మాస్టర్ కీస్ ఉన్నాయి, ఇది లోపల ఉండిపోతే మరి దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది, లేదంటే బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బ్రేక్ చేసిన సార్ అంత ఈజీగా బ్రేక్ అవుతాయి మరి? బ్రేక్ అవ్వదు సార్. అది మనం మళ్ళీ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే మన టెక్నీషియన్ వెళ్ళి అవైలబుల్లో మనకి అతను ఆ టైంకి ఓపెన్ చేసే విధానమే మాక్సిమం ట్రై చేసి చూస్తారు. ఓపెన్ అవుతుంది కూడా. మేడం ఇప్పటి వరకు మీరు డోర్స్ ఒక టెక్నాలజీస్ కోసం మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ డోర్ ఎంత విత్ ఉంటుంది, ఎంత థిక్నెస్ తో వస్తుంది మేడం ఈ డోర్? మన దగ్గర 50 mm, 67 mm, 88 mm ఉంటుందండి. ఇప్పటి వరకు మనం 50 mm చూసాము, 67 mm చూసాము. ఇప్పుడు నేను మీకు 88 mm కూడా నేను చూపిస్తాను. 88 mm మేడం, ఒకసారి చూపించండి. 88 mm అండి. మన డోర్ లీఫ్ థిక్నెస్ మనకి 88 mm వస్తుందండి. 88 mm మేడం? అవును సార్, 88 mm వస్తుంది. దీని తాలూకు లాకింగ్ సిస్టమ్ కూడా మనకి హెవీ వస్తుంది. ఈ లాకింగ్ కూడా కొంచెం థిక్నెస్ గా కనిపిస్తుంది మేడం ఇది. ఎస్ సార్, ఇది హెవీ గేజ్ కాబట్టి మనకి హైలీ సెక్యూరిటీగా ఉండాలనేసి ఇంకా దీనికి యాంకిల్ టైప్ కూడా మనకి ఇలా ఇచ్చారండి. అది సార్ బాగుంది మేడం. మేడం ఒక చూస్తే మరి ఈ యొక్క డోర్ అందరికి ఇక్కడ ఇది ఇచ్చారు కదా, దేనికోసం ఇదంతా? యాక్చువల్గా మనం కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు, డైరెక్ట్ గా మనం డోర్ ఓపెన్ చేయలేం కొత్త పర్సన్స్ వచ్చినప్పుడు. అప్పుడు మనం ఏంటంటే ఈ డోర్ వ్యూయర్ నుంచి చూసి అప్పుడు ఎవరు వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటే మనం డోర్ ఓపెన్ చేయొచ్చండి. ఆ సెక్యూరిటీ కూడా మనకి అన్ని డోర్స్ కి అవైలబుల్ ఉంటుందండి. అంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చారో మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క మనం ఉపయోగించుకోవచ్చండి. సూపర్ మేడం. మీ దగ్గర ఇవేనా లేకపోతే ఇంకేమైనా డిఫరెన్స్ డోర్స్ కానీ ఏమైనా ఉన్నాయా మేడం మీ దగ్గర? ఎస్ సార్, ఉన్నాయి. సో మెనీ మోడల్స్, కొత్త మోడల్స్ కూడా మేము ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చాం అనమాట. అవి కూడా నేను చూపిస్తాను. జిఐలోనే టీడబ్ల్యూ డోర్స్ అంటే ఈక్వల్ ఓపెనింగ్ అడుగుతున్నారు సెంటిమెంటల్ గా, అలాంటప్పుడు కూడా మనం ఈ డోర్స్ సజెస్ట్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మనం చూసిన డోర్స్ కి ఈ డోర్స్ కి ఏమైనా తేడా ఉందా మేడం, లేకపోతే రెండు సేమ్ అంటారా? మెటీరియల్ అంతా సేమ్ అండి, థిక్నెస్ మారుతుంది. నెక్స్ట్ అవేమో ఇది వచ్చినప్పటికీ SM వస్తుంది మనకి. అదే సైజులోనే మనకి టీడబ్ల్యూ డోర్ వస్తుంది సార్. మేడం ఒకసారి ఈ డోర్ యొక్క స్పెషలైజేషన్స్ కోసం చెప్తారా మేడం? ఎస్ సార్ చెప్తాను. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ హ్యాండిల్స్ అవి రెగ్యులర్ అయిపోయి మనకి లాంగ్ హ్యాండిల్స్ రాదా లేకపోతే స్మార్ట్ లాక్ రాదా అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మేము లాంగ్ హ్యాండిల్స్ తోని మేము ఇలాగా లాంగ్ హ్యాండిల్ వచ్చేలాగా ఇలాగా లాంగ్ హ్యాండిల్స్ మేము అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అవి కూడా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లాకింగ్ సిస్టమ్ కూడా కొంచెం
డిఫరెంట్ గా ఇచ్చారు మేడం. అంటే మనకి బాల్ టైప్ వచ్చాయండి. యాక్చువల్గా ఇది పుషప్ ఉంటుంది, ఆటోమేటిక్ లాక్ అయితే అవ్వదు సార్. ఇది మనకి జస్ట్ అది ఇలా రౌండ్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ లాక్ వేస్తేనే అది లాక్ అవుతుంది. యాక్చువల్గా బాల్ అన్నప్పటికీ ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, కానీ మన డోర్ అయితే అలా లాక్ అయిపోదండి. ఇక్కడ పుషింగ్ ఉంటుంది, ఆ పుష్ చేస్తే డోర్ అన్లాక్ అయిపోద్ది. లాక్ వేసినప్పుడు మాత్రమే అది లాక్ అవుతుంది సార్. మేడం ఒక యొక్క డోర్ కి సంబంధించి ఎలా యూజింగ్ సంబంధించి చెప్తారా? ఎస్ సార్ చెప్తాను. ఇప్పుడు మనకి ఇది ఈక్వల్ ఓపెనింగ్ కదండి. అవును మేడం. ఇది ఈ డోర్ మామూలుగా లాక్ తో ఓపెన్ చేసేస్తే ఓపెన్ అయిపోద్ది. మనకి ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వదు, ఎంత చూసినా ఓపెన్ అవ్వదు. అది ఏంటంటే మనకి టవర్ బోల్ట్ వస్తుందండి, డోర్ కి ఇన్బుల్ అయ్యి వస్తుంది టవర్ బోల్ట్. ఇలాగా ఆటోమేటిక్ గా దాంతోనే ఓపెన్ అవుతుంది సార్ మనకి. లేకపోతే ఎంత తోసినా సరే మనకి ఓపెన్ అవుతుంది. ఈ డోర్ కి మనకి హింజెస్ కూడా మనకి 180 degrees ఓపెన్ అయ్యి, అంటే వాల్ కి టర్న్ అయిపోయేలాగా మనకి హింజెస్ కూడా ఇప్పుడు కొత్తగా రిమోల్డ్ చేసామండి. మనకి ఈ హింజెస్ కూడా కంప్లీట్ 180 degrees టర్న్ అయిపోద్ది డోర్. 180 degrees టర్న్ అవుతుంది. 180 degrees టర్న్ అయిపోద్ది. ఈ హింజెస్ వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి. ఏంటంటే అది మనకి సౌండ్ రాదు, మెయిన్ థింగ్. ఇప్పుడు మనకి 50 mm డోర్ కూడా మనకి ఇలాంటి హింజెస్ తోనే మనం ఇచ్చేస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం అండి. దానివల్ల డోర్ కి అసలు సౌండ్ కూడా రాదు సార్. మేడం అలా యూజ్ చేస్తున్న కొద్ది వీటిని అరిగిపోవడం కానీ, లేకపోతే ఆయిల్ వేయడం, లేకపోతే సౌండ్స్ వస్తాయి అలాంటి ఉంటాయి కదా, ఎలా వాడినా సరే సౌండ్స్ మాత్రం అసలు రావు. ఎస్ సార్, అసలు సౌండ్ అనేది రాదు, సౌండ్ ప్రూఫ్ అండి. మనకి అంటే ఐరన్ అన్నప్పటికీ కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే సౌండ్ వస్తుందేమో అనుకుంటారు, కానీ ఇది ఏంటంటే హానికోమ్ పేపర్ కూడా దానికి సపోర్ట్గా ఉంటుంది, దానివల్ల మనకి సౌండ్ రాదు సార్. మనకి డోర్ విడ్త్ కూడా ఫ్రేమ్ 220 ఫ్రేమ్ వస్తుందండి, అంటే 9 inches వాల్కి సెట్ అయ్యేలాగా వస్తుంది మనకి డోర్. ఇది కూడా సేమ్ విత్ వస్తుంది మేడం, సైజ్ కూడా 120 ఓపెన్ లోనే వస్తుంది సార్. అంటే 4 feet ఫీట్ లో అయితే కనుక 4 feet అండి. మావన్నీ కూడా సైజెస్ సెంటీమీటర్స్ లో ఉంటాయండి. మేడం ఇక్కడ ఉన్న అన్ని డోర్ల కన్నా ఈ డోర్ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇంకా వీటికి ఎలాంటి టెక్నాలజీస్ ఉంది మేడం లాకింగ్ సిస్టమ్ సంబంధించి? మనకి రెగ్యులర్ గా దొరికే మోడల్స్ అన్నిటికి కూడా 11 levers తో వచ్చింది. మనకి ఇప్పుడు కొత్త మోడల్స్ మనం ఏవైతే మార్కెట్ లో ఇచ్చామో వాటన్ని కూడా 15 levers తో ఆపరేట్ అవుతుంది సార్. 15 levers. నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి సార్, ఇదిగోండి ఇవన్నీ లీవర్సే సార్. ఇవన్నీ సింగిల్ కీతో లాకింగ్ అవుతుంది. పైన గడపకి కింద గడపకి కూడా లాకింగ్ వస్తుంది సార్, ఈవెన్ సింగిల్ కీతో. ఒక సింగిల్ కీతో ఇన్ని లాకింగ్ సిస్టమ్ వస్తుంది సార్. ఈ డోర్ చూపించారు కదా, అలాగే ఇంకా లాంగ్ హ్యాండిల్స్ తో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను రండి. ఇదిగోండి సార్, అంటే ఆ మోడల్ అంటే అది చిన్న సైజు హ్యాండిల్ వచ్చింది, కొంచెం పెద్ద సైజు TW డోర్ అండి. TW డోర్ అంటే కొంతమంది ఏంటంటే సెంటిమెంటల్ గా TWకి వెళ్ళాలనుకుంటారు, అంటే 2 తలుపులు ఓపెన్ అయ్యేలాగా. కొంతమంది ఏంటంటే మోడల్ గా కావాలనుకున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ కూడా ఉంటాయి, అంటే చిన్నది ఒకటి పెద్దది ఒకటి కూడా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను రండి సార్. ఇది బెడ్రూమ్స్ కి సరిపోతుంది లేకపోతే బయట మెయిన్ డోర్స్? మెయిన్ డోర్స్ అండి, మెయిన్ డోర్స్. ఒకసారి ఇది కూడా చూపిస్తారా ఎలా ఆపరేట్ అవుతుంది అనేది? ఇది మనకి లాంగ్ హ్యాండిల్ తో వస్తుంది సార్, ఇలా లాంగ్ హ్యాండిల్. మేడం గారు ఇప్పుడు ఈ డోర్ అయితే టోటల్ గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఏ విండోస్ ఏ డోర్ కి లేదు, కానీ దీనికి మాత్రం ఒక విండో ఉంది, చిన్న సైజ్ విండో. దీనికి మేడం అసలు ఇది అది యాక్చువల్ గా అంటే మన కొంతమంది కస్టమర్స్ డోర్ పక్కన విండోస్ అడుగుతున్నారండి. అలా కాకుండా డోర్ కి ఇన్బుల్ గా మనం ఇలా గ్లాస్, నెక్స్ట్ గ్లాస్ లోపలేమో గ్రిల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్త మోడల్ అండి, ఇదిగోండి సార్, ఇలా ఓపెన్ చేస్తాము. దీనికి ఏంటంటే ఇది మనకి ఫైబర్ టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది, లోపల దానికి గ్రిల్ అటాచబుల్ ఉంటుంది సార్. ఇది కూడా అన్బ్రేకబుల్, అంటే ఒకవేళ తగిలినా సరే మనకి బ్రేక్ అవ్వదు సార్. బాగుంది మేడం. ఈ డోర్ కూడా మనకి చిన్నదైనా కానీ ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇందులోనే మనకి ఫిక్స్డ్ విండోది ఉంది, ఇలా ఓపెనబుల్ కూడా ఉంది సార్. కస్టమర్స్ చాయిస్ తగ్గట్టుగా మీరు కస్టమర్స్ చాయిస్ బట్టి మనం ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. లేదు కొంతమంది అంటే ఇంత స్పేస్ ఉండదు కదా, ఇంత స్పేస్ లేనప్పుడు మనం ఓన్లీ డోర్ లా కూడా మనం ఇస్తున్నాం. కస్టమర్స్ 4 feet విడ్త్ ఉండదు, కానీ ఈ మోడల్ అనేది నచ్చుతుంది. నచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం సింగిల్ డోర్ కి ప్రిఫర్ చేస్తామండి, అంటే సజెస్ట్ చేస్తాం. అలాంటప్పుడు మనకి సింగిల్ డోరు లాంగ్ హ్యాండిల్తో ఇలా ఇస్తాం సార్. మేడం ఇక్కడ టేక్ కలర్ ఇంకా 2 రకాల కలర్స్ చూసాం, కానీ ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మేడం. అసలు దీనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా మేడం? ఇక్కడ అన్ని డోర్లతో స్పెషల్ అంటే ఏం లేదు సార్, ఈక్వల్ అన్ని ఒకలాగే ఉంది. కాకపోతే టేక్ కలర్, ఈటీ కలర్, రెడ్ షేడ్, రోజ్ వుడ్ అలా కలర్స్ చూసి కస్టమర్స్ కి బోర్ అయిపోయింది. కాబట్టి మేము ఏంటంటే కొత్త కలర్ మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది కదా అనే ఉద్దేశంతో మేము ఇలా డార్క్ గ్రేలోని తీసుకొస్తున్నాం సార్. కలర్ కూడా చాలా బాగుంది మేడం. అవును సార్.
మనకి డోర్ లాకింగ్ 5 డైరెక్షనల్ వస్తుందండి. మనకి ఈ హింజెస్ అనేవి మనకి 180 డిగ్రీ హింజెస్ అండి. 180 డిగ్రీ టర్న్ అయ్యేలాగా వస్తుంది. ఈ హింజెస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సౌండ్ రాదు. మెయిన్ డోర్ వేసినప్పుడు తీసినప్పుడు సౌండ్స్ అయితే రావండి. అంటే ఇప్పుడు ఉన్న డోర్ లో ఇవి మాత్రం కొంచెం ప్రత్యేకంగా మీరు డిజైన్ చేయించారు. కొత్తగా డిజైన్ చేయించాం. ఇప్పుడు ఓల్డ్ మోడల్స్ అన్నిటికి కూడా హింజెస్ వేరే వస్తున్నాయి. ఇప్పుడు వాటికి కూడా కొత్త హింజెస్ నేను తెప్పిస్తున్నాం. ఇలాగా 180 డిగ్రీ టర్న్ అవుతుంది. సౌండ్ ప్రూఫ్ అండి, కంప్లీట్ సౌండ్ ప్రూఫ్. ఇది కూడా ఎంత విత్ తో వస్తుంది మేడం? ఇది 120 విడ్త్ లో వస్తుంది సార్. అంటే లైక్ 4 ఫీట్ అండి. 4 ఫీట్. మనకి కస్టమైజ్ సైజులు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మేడం ఇప్పుడు చూసిన డోర్ లాగే ఈ డోర్ కూడా ఉంది. దీనికి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా లేకపోతే సేమ్ డోరే మేడం ఇది కూడా? అది గల్వనైజ్డ్ ఐరన్ సార్. ఇది గల్వాలియం. అది 67 mm వస్తుంది. 88 mm థిక్నెస్ తో ఈ డోర్ వస్తుంది సార్, గ్రే కలర్ లోనే. దీనికి తేడా ఏంటి మేడం? లాకింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఉంటుంది సార్. అది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి సార్, లాకింగ్ సిస్టమ్ ఇలా వస్తుందండి. డోర్ లీఫ్ ఏమో 88 mm వస్తుందండి. లాకింగ్ సిస్టమ్ 15 levers తో వస్తుంది సార్. ఇది ఫుల్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ మేడం? సెక్యూరిటీ సార్. జీరో మెయింటెనెన్స్ అండి. జీరో మెయింటెనెన్స్. సో ఇప్పటి వరకు మనం ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించిన డోర్స్ చూసాం కదా. ఇప్పుడు వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అసలు వీటి ప్రైజెస్ ఏంటి అంత మనతో మాట్లాడడానికి ఆవిడ జయ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, ఇప్పటి వరకు మీరు టెక్నాలజీతో కూడిన డోర్స్ లాకింగ్ సిస్టమ్స్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి, మరి ఇంత టెక్నాలజీతో కూడే కదా వీటి మెయింటెనెన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సార్ యాక్చువల్గా మెయింటెనెన్స్ అయితే జీరో అండి. మనకి డోర్స్ పాలిష్ అవి కూడా మనం పెట్టక్కర్లేదు. ఇది ఏంటంటే మనకి మ్యాట్ ఫినిష్తో వస్తాయి. మనం రోజు డైలీ వెట్లెత్తో వాటర్లో పెట్టి తుడిచేసుకుంటే సరిపోద్ది. అప్పుడప్పుడు అంటే మనకి పండగలని అలాంటప్పుడు ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేస్తే సరిపోద్దండి. జీరో మెయింటెనెన్స్ సార్. మనం పెయింట్ కూడా మనం రీపెయింట్ చేయించుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ కూడా స్ప్రే పెయింట్ చేసే వాళ్ళు లోకల్లో దొరికితే మనం స్ప్రే పెయింట్తో పెయింట్ కూడా మార్చుకోవచ్చు. అంటే అలా మార్చుకున్నా సరే తెలిసిపోద్దేమో కదా మేడం కలర్స్ చేంజ్ చేసినట్టు? అవును సార్. అంటే కస్టమర్కి ఒక 5 years తర్వాత ఆ డోర్ని మార్చలేరు, కలర్ మార్చుకుంటే సరిపోద్ది కదండి. అలాంటప్పుడు మనం కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అది కస్టమర్ చాయిస్. బడ్జెట్ పెట్టగలం అనుకున్నప్పుడు కలర్ కూడా మార్చుకోవచ్చు. నచ్చిన కలర్ అప్పుడు వేయించుకోవచ్చు. మేడం ఈ డోర్స్ చూస్తే చాలా టెక్నాలజీస్తో కొన్ని డోర్స్, చాలా థిక్గా ఉన్న డోర్స్, కానీ వీటికి ఒక ప్రైజెస్ ఎలా ఉంటాయి మేడం? అంటే చూస్తే చాలా కాస్ట్లీ ప్రైజెస్ లాగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి కూడాను. లేదు సార్, అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మోడల్స్ తీసుకొస్తున్నాం కాబట్టి బేసిక్ రేటు 20,000 నుంచి స్టార్టింగ్ అండి. 20,000 నుంచి మనకి బేసిక్ రేట్ ఉంది. మనకి డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్. మనకి మన డోర్స్ వచ్చినప్పటికీ 50 mm, 67 mm, 88 mm థిక్నెస్తో మనం డోర్లు ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మనకి బేసిక్ రేట్ అనేది 20,000 కదండి. ఆ 20,000 అంటే 50 mmలో మనకి అవైలబుల్లో ఉంటాయి సార్. 20,000 పెట్టి డోర్స్ కొన్నా సరే వాటి క్వాలిటీ కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ ఏమి తగ్గే సమస్య లేదు కదా మేడం? మొత్తం అన్నీ కూడా ఒకటే లాకింగ్ సిస్టమ్ సార్. మనకి ఏంటంటే మార్కెట్లో మనం కస్టమర్ ఆర్డర్ తీసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేయట్లేదు. మన దగ్గర డోర్లు తెచ్చి మనం కస్టమర్కి ఇస్తున్నాం. అలాంటప్పుడు మనకి క్వాలిటీ అయినా ఏదైనా కానీ మనం లెస్ చేయలేము. అదే సార్. మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ వచ్చి కొంటుంటారు కదా, కొనిన తర్వాత ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ? రివ్యూస్ ఫీడ్బ్యాక్ అనేది మేము మాట్లాడకూడదు సార్. యాక్చువల్గా అది కస్టమర్ మమ్మల్ని మా ఐలీఫ్ అని కొట్టగానే కస్టమర్ మా దగ్గర ఉన్న రివ్యూ అంతా కూడా గుడ్గానే ఉందండి. పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇలా కొత్త మోడల్స్ అన్నీ తీసుకొచ్చామండి. ఇంకా మేము మార్కెట్ డెవలప్ అయ్యే కొద్ది మేము ఇంకా కొత్త మోడల్స్ తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మనం ఇప్పుడు కూడా అంటే డోర్ పక్కన విండోస్ అది అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఓల్డ్ అయిపోయింది. మనం అలా కాకుండా ఇలాగా డోర్కి గ్లాస్ వచ్చి నెక్స్ట్ డోర్కే ఇన్బుల్ అయ్యి మనకి విండో టైప్ అలా గ్లాస్ వచ్చేలా కూడా మనం ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చామండి. ఇంకా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఇంకా కొత్త మోడల్స్ తేవడానికి మేము ఇంకా రెడీగానే ఉన్నాం సార్. మేడం ఇలాంటి బ్రాంచెస్ ఇక్కడ ఒకటే ఉందా, లేకపోతే ఏపీలో కానీ తెలంగాణకి ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఈ యొక్క డోర్కి సంబంధించి? మనకి స్టేట్స్ వైజ్ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయండి. విశాఖపట్నం, ఒడిస్సా, నెక్స్ట్ హైదరాబాదు, బెంగళూరులో. అలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్ డీలర్స్ కూడా ఉన్నారు సార్. మేడం ఇప్పుడు యొక్క డోర్స్ టెక్నాలజీస్ కోసం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. వీటి యొక్క అడ్వాంటేజెస్ కోసం కూడా కొంచెం చెప్తారా? సార్ నేను చెప్తాను. మనకి ఫస్ట్ రైనీ సీజన్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. వుడ్ అనుకోండి తడిచిపోద్ది, బొబ్బర్లాగా మనకి బబుల్స్ లాగా వచ్చేస్తుంది. మన స్టీల్ అన్నప్పటికీ అలాంటి బబుల్స్ అది ప్రాబ్లం ఉండదు సార్. నెక్స్ట్ రైనీ సీజన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది మనకి.
రెండోది సమ్మర్లోని మనకి వుడ్ అనేది ఎక్స్పాండ్ అయిపోద్ది, అలా ప్రాబ్లం కూడా మనకి రాదు సార్. అంటే లైక్ వుడ్ బెండ్ అయిపోవడం, డోర్లు పట్టకపోవడం అలాంటిది ఉంటుంది. మన గల్వనైజ్డ్ స్టీల్కి వచ్చినప్పటికీ అలాంటి ప్రాబ్లం అయితే మనకి రాదండి. మనకి యాంటీ థెఫ్ట్ అండి ఫస్ట్ ప్రాబ్లమ్, యాంటీ థెఫ్ట్ ఉండదు, చెదలు పట్టవు. వుడ్తో కంపేర్ చేస్తే 99% ఇవి బెటర్ అనే చెప్పాలి సార్. సో ఇప్పటి వరకు ఈ యొక్క డోర్స్ వాటి టెక్నాలజీస్ కోసం తెలుసుకున్నాం కదా. సో వీటి కోసం ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మాత్రం రీజనల్ మేనేజర్ కిషన్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఇప్పుడు వీటి కోసం అయితే మొత్తం టోటల్గా తెలుసుకోవడం జరిగింది, ఇంకా వీటి కోసం డెప్త్గా ఏం చెప్తారా? ఇక్కడ నేను 5 years బట్టి వర్క్ చేస్తున్నాను. మన ఈ స్టీల్ డోర్స్ అనేవి ఏంటంటే నో కంప్లైంట్ డోర్స్ అండి. ఈవెన్ సీజనల్ స్లాగింగ్ కానీ అటువంటివి ఏమీ ఉండకుండా మంచి రెస్పాన్స్ కూడా బాగుంది. మనం ఇప్పుడు ఏంటంటే కొత్త మోడల్స్ కూడా ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మా మార్కెట్ ఎక్స్పాండ్ చేయడానికి మండలం వైజ్ కూడా మనం డీలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన డీలర్స్ శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ వరకు మనకి వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, యలమంచిలి, అచ్యుతాపురం, పోతినమల్లైపాలెం, నర్సీపట్నం, అన్నవరం, కాకినాడ, రాజమండ్రి, మార్టేరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, విజయవాడ, పిడుగురాళ్ళ, చిలకలూరుపేట, ఇంకొల్లు, కనిగిరి, కలికిరి, తిరుపతి, అనంతపూరు ఈ ఏరియాల్లో మనకి డీలర్స్ ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా షోరూమ్లు పెట్టుకుని ఉన్నారు. షోరూమ్స్లోని వాళ్ళ డోర్స్ మనం డిస్ప్లే పెట్టించాము అక్కడ. సార్ ఈ డోర్స్ చూస్తే చాలా అందంగా ఉన్నాయి, అంటే ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు సార్. స్టార్టింగ్ నుంచి ఎంత ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్? ఎంత ప్రైస్కి అన్ని వరకు ఉన్నాయి సార్? ఓకే అండి, తప్పకుండా అండి. ఈ ప్రైసెస్ వచ్చి మనకి లో బడ్జెట్ నుంచి హైయర్ రేంజ్ వరకు ఉన్నాయండి. మనకి ఏంటంటే 20,000 స్టార్టింగ్తో మన డోర్లు 1 lakh, 2 lakhs వరకు కూడా మనం సప్లై చేయగలుగుతున్నామండి. కస్టమైజ్డ్ హైట్ విత్ కూడా హైట్ అండ్ విత్లో కూడా అంటే పొడవు వెడల్పులు కూడా మనం వాళ్ళకి కావాల్సిన సైజుల్లో మనం తయారు చేసి సప్లై చేయగలుగుతున్నాం. సార్ ఈ వీడియో చూసే వ్యూవర్స్ కూడా మీ యొక్క డోర్స్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే వాటి యొక్క ప్రాసెస్ ఏంటి సార్? ఎలాగ ఆర్డర్ పెట్టుకోవాలి? ఆన్లైన్లో మీరు కనెక్ట్ అయితే కనుక మా నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మేము ఏ ఏరియాల్లో ఏ డీలర్ దగ్గరికి వెళ్ళాలో మేమే సజెస్ట్ చేస్తామండి. మీరు ఇంత దూరం రావక్కర్లేదు, మా ఏరియాల్లో ఉన్నాయండి. సార్ ఈ ఐలీఫ్ సంబంధించిన బ్రాంచ్ ఇప్పుడు చిన్నగంటేడలో మనం చూసాం, ఇంకా ఎక్కడెక్కడ ఈ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నాయి సార్? ఎస్, స్టేట్ వైజ్ స్టేట్ క్యాపిటల్స్లో ప్రతి క్యాపిటల్లో కూడా మనం షోరూమ్స్ ఉన్నాయండి. వీళ్ళు మనకి అందంగా డిస్ప్లే పెట్టుకుని ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసి డోర్లు ఆర్డర్ చేయొచ్చండి, మేము సప్లై చేస్తామండి. సార్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్, ఈ యొక్క డోర్స్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు ఆన్లైన్లోని, సో మీరు కాంటాక్ట్ అవుతారు. ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎన్ని రోజులు వెళ్తుంది సార్ ఆ ఇంటికి డోర్స్ డెలివరీ? మన దగ్గర రెగ్యులర్ సైజెస్, రెగ్యులర్ మోడల్స్ మన దగ్గర స్టాక్ ఉంటాయండి. వాళ్ళకి కస్టమైజ్డ్ కావస్తే కనుక వితిన్ 3 monthsలో 90 to 100 daysలో వాళ్ళకి డెలివరీ చేయగలం.